తెలంగాణలో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిల పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నారు. కాగా కాళ యాదయ్య పార్టీ ఫిరాయించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. అటు పోచారం శ్రీనివాసరెడ్డిపై కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై స్పీకర్ ట్రిబ్యునల్లో వాదనలు జరిగాయి. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డిలపై ఫిరాయింపులు పిటిషన్లను కొట్టివేశారు. అటు ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పిటిషన్లపై తీర్పు రావాల్సి ఉంది. తెలంగాణలో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది స్పీకర్ కు. అదేవిధంగా కోర్టులో కూడా లీగల్ ఫైట్ చేసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఫైట్ చేస్తుంది. అయితే స్పీకర్ సమక్షంలో కొనసాగినట్టు వాదనలకు సంబంధించి ఇప్పటికే ఈ 10 మందిలో 5 మంది పైన పిటిషన్ ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మలిపాల్ రెడ్డిల పైన వచ్చినటువంటి ఈ పిటిషన్ల పైన డిస్మిస్ చేశారు. ఈ రోజు మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ల పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వెలువరిస్తారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్పేసి పేపర్ కట్టింగ్స్, వీడియో ఆధారాలు అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పిటిషనర్స్ పూర్తి స్థాయిగా అందజేసి స్పీకర్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపించారు. వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు తీర్పు పెండింగ్ లో ఉండడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 ఎమ్మెల్యేల పైన తీర్పు వెల్లడించున్నారు. ఇందులో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పైన ఫిర్యాదు చేసినటువంటి చింత ప్రభాకర్ ఇప్పటికే ఆయన తరపున కౌన్సిల్ వాదనలు వినిపించారు. ఆ ఆధారాలు కూడా అందజేశారు. అదేవిధంగా ఇటు మాజీ స్పీకర్ బోధన్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా కప్పుకున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసి వచ్చారని చెప్పేసి కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఆయన మీద పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సంబంధించి వాదనలు కూడా పూర్తయ్యాయి. వీటన్నిటిపైన ఈ రోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఎలాంటి తీర్పు వెలువడుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మరొక 3 విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, శశంగాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ల పైన వచ్చినటువంటి పిటిషన్ల పైన ఇంకా తీర్పు రావాల్సి ఉంది. వాళ్ళు ఇంకా వివరణ ఇచ్చుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు తోటి 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ల విచారణ పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలకు సంబంధించిన పిటిషన్ల పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరిస్తారు. శివాని, థ్యాంక్ యూ స్వామి.